Hi children, good morning to the 4th class students. Open your textbook page number 79. Our new chapter name is metric measures. మన 5th chapter term 2లో లాస్ట్ చాప్టర్ 5th చాప్టర్ నేమ్ ఏంటి? మెట్రిక్ మెజర్స్. మెట్రిక్ మెజర్స్లో ఒక 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ లెంత్ మెజర్ చేయడం, నెక్స్ట్ వెయిట్, నెక్స్ట్ వాల్యూమ్, ఒక 3 పార్ట్స్ ఉంటాయి. అందులో ఈరోజు ఫస్ట్ పార్ట్ మాత్రమే చూద్దాం, లెంత్ పార్ట్ మాత్రమే చూద్దాం. ఓకేనా? రిమైనింగ్ తర్వాత చూసుకుని ఒకేసారి అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓన్లీ ఇప్పుడు లెంత్ మీద వచ్చే సమ్స్, లెంత్ అసలు లెంత్కి ఎలా మెజర్ చేస్తారు, లెంత్కి యూనిట్స్ ఏంటి, ఇవి మాత్రమే ఈరోజు చూద్దాం. లెంత్కి స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే మీటర్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, అంతకుముందు 3rd క్లాస్ ఒలింపియాడ్లో మీరు మీటర్, సెంటీమీటర్, ఎంఎం అంటే మిల్లీమీటర్, ఇవన్నీ కూడా మీరు చేశారు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. లెంత్కి స్టాండర్డ్ యూనిట్ ఏంటన్నా మీటర్. ఫస్ట్ లెంత్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏమి యూనిట్స్ ఉంటాయంటే మిల్లీమీటర్. మిల్లీమీటర్ అంటే ఎంఎం, స్మాల్ ఎమ్. దీనికి షార్ట్ కట్ ఫామ్ ఏంటన్నా ఎంఎం, మిల్లీమీటర్ అంటే ఎంఎం. వెరీ షార్ట్ లెన్స్ మెజర్ చేయడానికి మిల్లీమీటర్ అనే యూనిట్ని యూజ్ చేస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న పిన్ను, ఎరేజర్ లెంత్, షార్ప్నర్ లెంత్, అలా చిన్నవి ఉంటాయి కదా, ఆ లెంత్ని మనం మెజర్ చేయడానికి ఎంఎం యూనిట్స్ వాడతాను. ఓకేనా? మిల్లీమీటర్ అంటే ఎంఎం. వెరీ షార్ట్ లెంత్స్కి యూజ్ చేయడానికి మనం ఎంఎం వాడతాము, అవి మెజర్ చేయడానికి. నెక్స్ట్ సెంటీమీటర్. ఇది మీకు తెలుసు కదా, సెంటీమీటర్ అంటే దాని షార్ట్ కట్ ఫామ్ ఏంటన్నా సిఎం. సెంటీమీటర్ అంటే సిఎం. షార్ట్ లెన్స్, షార్ట్ హైట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్, పెన్ను, ఇవి లెన్స్ మెజర్ చేయడానికి సెంటీమీటర్ వాడతాము. షార్ట్ హైట్స్ కూడా, అంటే ఒక చైర్ హైట్ ఎంత, అలాగా బెంచ్ హైట్ ఎంత, టేబుల్ హైట్ ఎంత, చిన్న షార్ట్ హైట్స్ కూడా సిఎం అనే యూనిట్ని మనం మెజర్ చేస్తాం, యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీటర్కి షార్ట్ ఫామ్ ఏంటన్నా స్మాల్ ఎమ్. మీటర్కి ఎమ్. మీటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? లాంగ్ లెన్స్కి, షార్ట్ డిస్టెన్స్కి, లాంగ్ హైట్కి యూజ్ చేస్తాము. లాంగ్ లెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ యొక్క మీ ఫ్లోర్ యొక్క లెంత్, ఇవన్నీ కూడా వాటికి మనం మీటర్ యూజ్ చేస్తాము. షార్ట్ డిస్టెన్స్, మీ హౌస్లో మీ బెడ్రూమ్ నుంచి మీ కిచెన్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, అలా షార్ట్ డిస్టెన్స్, లాంగ్ హైట్లు, ఇలాంటివి వాటికి మీటర్ అనే యూనిట్ని యూజ్ చేస్తాము. కిలోమీటర్ అంటే కేఎం. షార్ట్ ఫామ్ ఏంటన్నా కేఎం. కిలోమీటర్ అంటే లాంగ్ డిస్టెన్స్, మీ హౌస్ నుంచి మీ స్కూల్కి ఎంత, ఒక 2 cities డిస్టెన్స్ బిట్వీన్ 2 cities అనమాట. ఏదైనా ఒక 2 cities మధ్య డిస్టెన్స్ మనం కొలవడానికి కిలోమీటర్ అనే యూనిట్ని యూజ్ చేస్తానన్న. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను చూడన్నా, వీటిలో మనకి మెయిన్గా కనిపించేది లెంత్లో 4 యూనిట్స్: మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. మిల్లీమీటర్ అంటే ఎంఎం. బాగా చిన్న వాటికి వెరీ షార్ట్ డిస్టెన్స్, షార్ట్ లెన్స్ మెజర్ చేయడానికి మిల్లీమీటర్ యూజ్ చేస్తాము. సెంటీమీటర్, సిఎం అంటే ఏంటన్నా షార్ట్ లెన్స్కి, షార్ట్ హైట్స్కి యూజ్ చేస్తాము. మీటర్ లాంగ్ లెన్స్కి, షార్ట్ డిస్టెన్స్కి, లాంగ్ హైట్కి యూజ్ చేస్తాము. కిలోమీటర్ అంటే లాంగ్ డిస్టెన్స్, ఒక 2 cities మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి కిలోమీటర్ అనే యూనిట్ని యూజ్ చేస్తానన్న. ఈ 4 యూనిట్స్ని బేస్ చేసుకుని మీకు ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి. ఇవి బాగా ఇంపార్టెంట్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 centimeters అని మీరు లాస్ట్ ఇయర్ అంతా చదివారు కదా, అవి ఎక్కువ ఉంటాయి కదా ఫార్ములాస్లో, మైండ్లో ఇంకా గుర్తుండిపోవాలి 4 యూనిట్స్ కూడా. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 mm, అంటే 10 millimeters అనమాట. 1 meter ఈజ్ ఈక్వల్ టు 1000 millimeters, 1000 mm. 1 meter అంటే 1000 millimeters. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 millimeters. 1 meter ఈజ్ ఈక్వల్ టు 1000 millimeters. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. ఈ 4 ఫార్ములాస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 4 మీరు చదువుకుంటేనే వీటిని బేస్ చేసుకుని మనకు సమ్స్ అన్నీ కూడా ఉంటాయన్న. మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 81లో ఉన్నాయి చూడండి 4 ఫార్ములాస్. ఇక్కడ సిఎం అని పడింది, 1 centimeter అని పడిందన్న. 1 m ఇది చేంజ్ చేసుకోండి, సెంటీమీటర్ని ఎం కింద మార్చుకోండి. ఓకేనా? 1 centimeter అంటే 10 millimeters. 1 meter అంటే 100 centimeters. 1 meter అంటే 1000 millimeters. 1 kilometer అంటే 1000 meters. ఈ 4 ఫార్ములాస్ మీకు బాగా వస్తేనే వాటిని బేస్ చేసుకుని సమ్స్ ఉంటాయన్న. మీకు ఈ ఫార్ములాస్ వస్తేనే సమ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే రావు. సో మీరు ఈరోజు అంతా కూడా బాగా 4 ఫార్ములాస్ బాగా చదవండి అన్న. ఓకేనా? ఓకే, 82 పేజ్ ఓపెన్ చేయండి. ఒక 4 సమ్స్ చేసేద్దాము వాటిని బేస్ చేసుకుని. 82 పేజ్లో 4 సమ్స్ చేద్దాము. చూడండి ఒకసారి. ఫస్ట్ సమ్ ఏ.
4 సెంటీమీటర్స్. అసలు ఫస్ట్ మనల్ని అడిగింది ఏంటన్నా, కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి. కన్వర్ట్ 4 సెంటీమీటర్స్ 5 mm ఇంటూ ఎంఎం అంటే మిల్లీమీటర్స్. 4 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ ఇంటూ ఎంఎం. వీటిని 4 సెంటీమీటర్స్ 5 ఎంఎంని ఎంఎంలోకి చేంజ్ చేయమన్నారు. అంటే ఇది ఆల్రెడీ ఎంఎంలోనే ఉంది. ఈ 4 సెంటీమీటర్స్ ఎంలో ఉన్న దాన్ని దీన్ని ఎంఎంలోకి చేంజ్ చేయాలి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm అని చెప్పుకున్నాం కదా మనం ఫార్ములాలో. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ అని చెప్పుకున్నాం ఫార్ములాలో. అంటే ఫస్ట్ మీకు ఇది రాగానే ఎంఎంలోకి చేంజ్ చేయాలనగానే మీకు ఈ ఫార్ములా గుర్తుండిపోవాలి మైండ్లో. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. ఇది గుర్తుండిపోవాలి ఈ ఫార్ములా. సో 1 సెంటీమీటర్కి 10 mm అయితే మనకు కావాల్సింది 4 సెంటీమీటర్స్. కాబట్టి ఏమవుతుందన్న 4 ఇంటూ 10 mm చేస్తే 4 10s are 40 mm అవుతుంది. ఓకేనా. 1 సెంటీమీటర్కి 10 mm. అప్పుడు 4 సెంటీమీటర్స్కి ఎంత అవుతుంది 40 mm. సో 4 సెంటీమీటర్స్ 5 mm కావాలి మనకి. 4 సెంటీమీటర్స్ ప్లేస్లో 40 mm ప్లస్ ఇక్కడ 5 mm. సో యాడ్ చేస్తే టోటల్ 45 mm వస్తుందన్న. అంతేనా. ఒక అర్థమైందా. మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 3 meters 4 centimeters 2 mm ఇంటూ ఎంఎం. మనకి ఎంఎంలోకి చేంజ్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ 3 meters తీసుకుంటాము. 3 meters 1 meterకి 1000 mm. అప్పుడు 3 metersకి ఏమవుతుంది 3 into 1000 3000 mm అవుతుంది. 3 meterని చేంజ్ చేసేసాము. నెక్స్ట్ 4 centimeters చేంజ్ చేస్తే ఆల్రెడీ 4 centimeters చేసాం కదా 40 mm. 4 centimeter అంటే 40 mm. ఇక్కడ 2 mm. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 3 meter అంటే 3000 mm ప్లస్ 4 సెంటీమీటర్ అంటే 40 mm. ఈ 3 కూడా ప్లస్ చేసుకుంటే మనకి లాస్ట్లో వచ్చేస్తుంది. ఈ 3000 ప్లస్ 40 ప్లస్ 2 3042 mm. అంతేనండి, ఈజీయే. ఓకేనా. ఎంఎంలోకి చేంజ్ చేసుకోవాలి అని అంటే ఈ ఫస్ట్ 3mని చేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ 4cm చేంజ్ చేసుకుంటాము. ఇది ఆల్రెడీ ఎంఎంలోనే ఉంది కాబట్టి 3 నెంబర్స్ని కూడా మనం ప్లస్ చేసుకుంటే ఎన్ని ఎంఎంస్ మనకు వచ్చేస్తుంది. ఇవి ఎగ్జాంపుల్స్ అన్న. ఇప్పుడు మనం 82 పేజ్లో 4 సమ్స్ చేద్దాము. ఏబిసిడి మీకు అవి చేస్తే ఈజీ అయిపోతుంది. సో ఏ ఏమో 4 సెంటీమీటర్స్, బి ఏమో 3 సెంటీమీటర్స్, సి ఏమో 8 సెంటీమీటర్స్ 1 mm, డి ఏమో 9 ఇక్కడేమో 9 సెంటీమీటర్స్ 4 mm. సో ఫస్ట్ సమ్ చూడన్నా. ఫస్ట్ సమ్ మనకి ఇచ్చింది 4cm. వీటిని ఎంఎంలోకి చేంజ్ చేయాలంట. ఎంఎం అంటే మనకు ఫార్ములా ఏంటి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. ఇది ఫార్ములా. ఇది మీకు మైండ్లో గుర్తుండిపోవాలి. సో 4cm మనకు కావాల్సింది 4cm. 1 cmకి 10 mm అయితే 4cmకి ఎన్ని mm అవుతుందన్నా 4 ఇంటూ 10 mm. 4 10s are 40 mm. సో 4cm అంటే 40 mm. ఇది ఆన్సర్ ఫస్ట్ సమ్కి. అంతే. మీ నోట్స్లో చక్కగా నీట్గా హెడ్డింగ్ పెట్టి ఇలా చేసేయండి. సో ఇది ఫస్ట్ సమ్కి ఆన్సర్. నెక్స్ట్ బి. ఇక్కడ 3cm. 4cmకి 40 mm అయితే 3cmకి 30 mm అవుతుంది. అంతే కదా. 3 ఇంటూ 1cm అంటే 10 mm. సో 3 ఇంటూ 10 3 10s are 30. 4cmకి 40 mm, 3cmకి 30 mm. ఇది బి సమ్కి ఆన్సర్ అన్న. నెక్స్ట్ సి సమ్. 8cm 1 mm. వీటిని ఎంఎంలోకి చేంజ్ చేయాలి. ఇది ఆల్రెడీ 1 mm అంటే ఎంఎంలోనే ఉంది. సో మనం చేంజ్ చేయాల్సింది 8cm. 8cm అంటే 4cmకి 40 mm, 3cmకి 30 mm, 8cm అంటే 80 mm. అంతే కదా. 8cm అంటే 8 ఇంటూ 10 mm 80 mm. సో 8cmని 80 mm కింద చేంజ్ చేసాము. ఇదేమో 1 mm. ఇక్కడ ఏమీ లేదా ప్లస్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సో 80 mm ప్లస్ 1 mm యాడ్ చేస్తే 81 mm ఇస్ ద ఆన్సర్. సి దానికి 81 mm. అక్కడైనా మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ 8cm 1 mm అని ఉంది. ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాల్సింది 8cmని చేంజ్ చేసుకుంటే 80 mm కింద వచ్చింది. సో 8cm 1 mm ఈజ్ ఈక్వల్ టు దీన్ని చేంజ్ చేసాం కాబట్టి ఆల్రెడీ 80 mm ప్లస్ 1 mm యాడ్ చేస్తే 81 mm. సో ఇది ఆన్సర్ సి దానికి. నెక్స్ట్ డి. 9cm 4 mm. ఇది ఆల్రెడీ ఎంఎంలోనే ఉంది. సో మనం దీన్ని చేంజ్ చేయాలి. 9cm అంటే 90 mm. సో 9cm 4 mm అంటే 9cm ప్లస్లో 90 mm ప్లస్ 4 mm యాడ్ చేస్తే టోటల్ 94 mm ఇస్ ద ఆన్సర్. ఇది ఏబిసిడి అన్న. ఈరోజు మీరు ఏం చేస్తారంటే చక్కగా నీట్గా 5th చాప్టర్ హెడ్డింగ్ పెట్టేసుకోండి. మీ సిడబ్ల్యూ నోట్స్లో ఈరోజు డేట్ వేసేసి 5th చాప్టర్ హెడ్డింగ్ పెట్టేసుకుని ఫస్ట్ ఈ 3 రాయండి. లెంత్ మీటర్ స్టాండర్డ్ యూనిట్, వెయిట్ గ్రామ్, వాల్యూమ్ లీటర్. ఈ 3 ఒక బాక్స్లో డ్రా చేసుకుని ఈ 3 రాయండి. ఇవి అయిపోయిన తర్వాత ఈ 4 ఫార్ములాస్ రాయండి. ఒక చక్కగా ఇంకో బాక్స్ డ్రా చేసుకుని 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm 10 millimeters, 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters, 1 meter ఈజ్ ఈక్వల్ టు 1000 millimeters, 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. ఈ 4 ఫార్ములాస్ ఒక బాక్స్లో డ్రా చేసి నీట్గా ఈ 4 ఫార్ములాస్ కూడా మీ నోట్స్లో రాయండి. అయిపోయిన తర్వాత ఎక్సైజ్ అని పెట్టి ఫస్ట్ టర్మ్ పెట్టి కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్ అని పెట్టి 82 పేజ్లో ఈరోజు చెప్పిన ఏబిసిడి సమ్స్
ఈ 4 సమ్స్ కూడా నీట్గా మీ సిడబ్ల్యూ నోట్స్లో చక్కగా ఎలాగైతే చేశానో అలాగే 1 సమ్ అయిపోగానే 1 లైన్ డ్రా చేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సమ్ అలా ABCD సమ్స్ ఈ 4 సమ్స్ కూడా మీ నోట్స్లో ఇలాగే చేసి అలాగే ప్రాక్టీస్ చేసి ఆ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా చదవండి అన్న ఈరోజు ఈ 4 సమ్స్ మీ నోట్స్లో ఎక్కించడమే, ఇంకేమి చేయక్కర్లేదు, మీరు జస్ట్ ఫార్ములాసే చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.